ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆనాడు ప్రతి ఒక్కటి దేవునికి లోబడినవి. గాలి, నీరు, చేప, సముద్రము, ఇలా చెప్పుకుంటే ప్రతి ఒక్కటి దేవునికి లోబడినవే. దేవునికి లోబడిన ప్రతి ఒక్కటి దేవుడు వాటిని మహిమకరంగా వాడుకున్నాడు. కానీ దేవుని పోలికలో తయారు చేయబడిన మనము దేవునికి లోబడుతున్నామా? ఆయన మాటలు వింటున్నామా? ఒకసారి మనము తెలుసుకుందాము. దేవుడు తన కొరకు తాను సృష్టించుకున్న వారే మనుషులు. ఇది తెలుసుకున్న రోజు మన జీవితం యొక్క అర్థం మనకు తెలుస్తుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఆనాడు మట్టి దేవుని చేతిలో వాడబడింది, మనిషిగా తయారు అయ్యాడు. అనగా మనిషిని సృష్టించడానికి దేవుడు మట్టిని వాడుకున్నాడు. ఎప్పుడైతే మట్టిని వాడుకున్నాడో ఆ మట్టి ద్వారా దేవుడు ఆ మనిషిని సృష్టించబడ్డాడు. అంటే మట్టి దేవునికి ఎప్పుడైతే లోబడిందో దేవుడు మనిషిని తయారు చేయగలిగినాడు. అదేవిధంగా మోషే చేతిలో పడిన దుడ్డుకర్ర ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. లక్షలాది మందిని ఎర్ర సముద్రం దాటడానికి ఆ ఒక్క కర్ర వాడబడింది. అదేవిధంగా సంసోను చేతిలో పడిన గాడిద దవడ ఎముక 1000 మంది ఫిలిష్తీయులను చంపగలిగింది. ఫిలిష్తీయులను హతమార్చడానికి గాడిద దవడ ఎముక వాడబడింది. అదేవిధంగా యెరికో గోడలు కూల్చడానికి బూరలు వాడబడింది. మిద్యానీయులను ఓడించడానికి కుండలు వాడబడ్డాయి. గొలియాతును చంపడానికి దావీదు రాళ్లను ఎన్నుకున్నాడు, అవి మహిమకరంగా వాడబడ్డాయి. వేలాది మంది ఆకలి తీర్చడానికి 5 రొట్టెలు 2 చేపలు వాడబడ్డాయి. కానీ దేవునికి లోబడితే కానీ లోబడిన ప్రతి వాటికి ఆయన అద్భుతంగా వాడుకున్నాడు. కానీ తన పోలిక చొప్పున తన రూపంలో సృష్టించబడిన మనిషి ఆ దేవాది దేవునికి లోబడకపోవడం ఎంత అవమానం! ఆనాడు జీవము లేని మట్టి రొట్టెలు దేవునికి దొరికాయి. మరి ఈనాడు జీవము కలిగిన నీవు దేవునికి దొరుకుతావా? ప్రభు అడుగుతున్నాడు, నీవు నాకు దొరుకుతున్నావా? దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కటి వాడబడింది. దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నీవు దేవునికి దొరకకుండా, నీ చేతిని ఆయన చేతికి అందించకుండా నీచమైన పాపిష్టి కార్యాలు చేయడానికి పరుగులు పెడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు? వ్యర్థమైన వాటి కోసం వెంబడిస్తూ గతించిన కాలం చాలును. కనీసం ఈ రోజైనా ఈ గొప్ప తీర్మానం తీసుకో. నీ జీవితాన్ని ఆ ప్రభు చేతికి అప్పగించుకో. నిన్ను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తావో, ఏ విధంగా అయితే దేవుడు మట్టిని, కుండను, గాడిద ఎముకను, అదేవిధంగా బూరను, అదేవిధంగా కొండను ఏ విధంగా అయితే వాటిని వాడుకొని వాటి వల్ల గొప్ప కార్యాలు దేవుడు ఎలా అయితే చేశాడో, నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆశపడుతున్నాడు. మరి నువ్వు నీ జీవితాన్ని, లేకపోతే నువ్వు దేవునికి లోబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చరిత్రలో దేవుడు జీవం లేని చిన్న చిన్న సాధారణమైన వాటితో అసాధారణమైన కార్యాలు చేసి చూపించాడు. కానీ జీవము కలిగిన నువ్వు నేను మన ద్వారా ఎన్నో ఆశీర్వాదమైన కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అసాధారణమైన కార్యాలను కూడా మన ద్వారా దేవుడు సాధ్యం చేయాలని ఆశపడుతున్నారు. మరి నువ్వు నేను ఈ రోజు నుంచి దేవునికి లోబడదామా?